ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు నగరాలలో క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రారంభమైంది. కాకినాడ గాంధీ పార్క్ లో కలెక్టర్ హరేందర్ ప్రసాద్, ఎమ్మెల్యే కొండబాబు, ఎమ్మెల్సీ పద్మశ్రీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వందలాది మంది కార్పొరేషన్ సిబ్బంది ప్రజలతో కలిసి జాతిపిత గాంధీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ప్రతి శనివారం ఆపరేషన్ క్లీన్ కార్యక్రమాన్ని నగరంలోని నిర్వహించాలని ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు. నగర ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ఎమ్మెల్యే కొండబాబు కోరారు. స్వచ్ఛంద కార్యక్రమం ప్రతి శనివారం కార్యక్రమం చేస్తున్నాం. అదే సందర్భంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని చెప్పి మన రాష్ట్రంలో ఈ శానిటేషన్ మీద ప్రత్యేక ఒక కార్యక్రమం తీసుకోవాలని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వారం రోజుల పాటు ఎక్కడ చెప్తామో తీసేలాగా, మొత్తం క్లీన్ చేసేలాగా, వారం రోజుల పాటు టైంలన్నీ క్లీన్ చేసేలాగా, ఎవరైతే చెత్త ఎక్కువ మన బయటికి తీసుకొస్తున్నారో వాళ్ళందరికీ కూడా వారి దగ్గర కలెక్ట్ చేసి జాగ్రత్తలు తీసుకునేలాగా అన్ని కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సరే, ఇది ఎప్పుడు కూడా మనం ప్రతి శనివారం మాట్లాడుతూనే ఉంటాం. అందరూ కూడా ఉన్నా కదా, మాట్లాడుతున్నాం, ప్రమాణం చేస్తున్నాం, అవునా చేస్తాం కదా. ఇందులో ప్రమాణం చేసిన అందరూ చేస్తారండి, చేసినా సరే మళ్ళీ పాటించారు. ఏం చెప్పలేదు, మీ ఇంట్లో చెత్త బయట కావలేదు అని చెప్పాము, అవునా కదా. చాలా మంది అండి తడి చెత్త పొడి చెత్త కార్పొరేషన్ వచ్చిన తర్వాత ఇస్తున్నారు, చాలా సంతోషం. కొంతమంది ఏంటో తెలియదండి, పట్టే డ్రైన్ ఇస్తున్నారు. ఎంత బాధ వేస్తుందంటే ప్రమాణం చేసి కూడా వేసేస్తున్నారు, అది బాధ వేస్తుంది. కొన్ని తెలియని అంటే వచ్చు, అన్నీ తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు. నేనేమంటే ఈ వేదిక ద్వారా ఈరోజు వాళ్ళందరికీ గుర్తు చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజలందరూ దగ్గర మీ ఒక్కరి వల్ల ఆ డ్రైన్ చనిపోయడం వల్ల డ్రైన్ వర్షం వస్తే ఆ రోడ్ అంతా మునిగిపోతుంది. డ్రైన్ లాక మీ వల్ల ఎవరైతే డ్రైన్ లో చనిపోతున్నారో మీ వల్ల ఆ రోడ్ అంతా మునిగిపోతుంది. దానికి కారకులు కావద్దని ఎవరైతే డ్రైన్ లో చనిపోతున్నారో వాళ్ళని కాకినాడ ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తరఫున కోరుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్న సందర్భాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే స్వచ్ఛంద కార్యక్రమం ప్రతి శనివారం కార్యక్రమం చేస్తున్నాం.